ఆయా దేశములలో కొంత ఎర్త్క్వేక్స్ రావచ్చు, జన నష్టం రావచ్చు, యుద్ధ వాతావరణంలో అటువంటి వాయిని ఉన్నట్టు మనకి మాత్రం ఏం జరగదు, హ్యాపీగా ఉండదు. భారతదేశానికి మాత్రం చాలా బాగుంటుందని అందరూ లెక్కేసుకోవాలి. ఇప్పుడు మనం హాయిగా ఉన్నాం కాబట్టి భారతదేశంలో మిగతా దేశంలో జరిగేటటువంటి తేడా మనకి ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి అంటే ఎకానమీకి సంబంధించి భారతదేశం ఇతర దేశంలో ఏదైతే సంబంధం ఉన్నదో దానికి సంబంధించి ఒక శ్రద్ధ కొంత పెట్టవలసి వస్తుంది. ఇండియా కనుక యూఎస్ఏలో ఎక్కువ డబ్బులు వస్తాయి బాగున్నదని వెళ్ళిపోయినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ సంవత్సరం చింతించవలసినటువంటి సంవత్సరం. క్షమించాలి పెద్దలు ఎవరైనా ఉంటే. భారతదేశంలో చదువుకుని గవర్నమెంట్ ఇక్కడ ఉండేటటువంటి లక్షలు గణించి మీకు ఇచ్చిన తర్వాత ఒక ఎంబీబీఎస్ ఒక బీటెక్ చేసిన తర్వాత ఫారిన్ కంట్రీలో సెటిల్ అయిపోయి ఆ దేశం పురోభివృద్ధికి పాటుపడుతూ అక్కడ డబ్బులు సంపాదించి ఒక సెటిల్ అయిపోయినటువంటి వాడు దేశద్రోహాలు కాదా? మనం నేర్చుకున్నటువంటిది మన టాలెంట్ అంతా కూడా మన దేశం ఇంప్రూవ్మెంట్ కోసం. అబ్దుల్ కలాం చెప్పిన పాపం వాళ్ళు పెట్టే ఎవరైతే పేట్రియట్స్ ఉంటారో, ఎవరైతే ఇండియా నమ్ముకొని ఉంటారో, ఇండియా బాగుపడాలని ఉండేటటువంటి ఎవరైతే సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు అయితే ఇండియాలో ఉండిపోయారో వ్యామోహం మనకు పోకుండా వారు సుఖపడేటటువంటి టైం. ఎవరైతే పరదేశంలో డబ్బుల కోసం కప్పుకుని వెళ్ళారో కష్టంలో పడవలసినటువంటి సంవత్సరం ఈ సంవత్సరంలో మొదలవుతుంది. నా ప్రిడిక్షను ధైర్యంగా చెప్తాను, 2026 డాలర్ విల్ బి ఈక్వల్ టు రూపీ. పసుకోవచ్చు కావాలి, అందరూ బతుకుంటానో లేదో తెలియదు నేను, బట్ డెఫినెట్గా ఇది నా ప్రిడిక్షన్. సో అటువంటి తేడాలు వస్తాయి. ఎందుకంటే భారతదేశం మనకు రిపబ్లిక్ వచ్చినటువంటి సంవత్సరం కాబట్టి పేట్రియాటిక్ ఫీలింగ్ భారతీయుల సంవత్సరం. మన దేశానికి మనం ఏదైనా చేసుకుందాం అనేటటువంటి ఫీలింగ్ పెరుగుతూ ఉంది. అంచేత భారతీయులు సుఖపడేటటువంటి చాలా పరమపవిత్రమైనటువంటి సంవత్సరం. ఈ విదేశాల గురించి మనం ఎప్పుడెప్పుడే పట్టించుకోగలదు. కావాలంటే వివరంగా ఈ పుస్తకాలు వాటిలో రాసి ఉన్నాయి కాబట్టి మనం అన్నింటికంటే ముఖ్యమైనటువంటి మన సొంతం. అంచేత ఒక్కొక్కరిది ఎలా ఉంటుంది ఈ సంవత్సరంలో పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తామంటే ఈ సంవత్సరం నాకేం జరుగుతుంది అని తెలుసుకోవడం మాత్రం కాదు. అస్ట్రాలజీ అనేటటువంటిది ఫ్యాటలిజంని ఏ రోజు లేకపోతే ఇది ఇలా జరిగి తీరుతుంది అనేటటువంటిది కానీ ఉంటే అస్ట్రాలజీ పుస్తకాలు కడగట్టి కాల్చవచ్చు. పరాశరుడు, నారదుడు, వరమేరు మహాత్ములంతా కూడా జ్యోతిషాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి ఎందుకు ఇచ్చారంటే మనకు వచ్చినటువంటి కష్టముల నుండి మనం తప్పించుకుని వెళ్ళగలం. సృష్టిలో మౌనం ఉంటే తేళ్ళు ఉంటే మనం ఉంటాం. రోజు పాము చేత తేల్చేత పుట్టించుకోం వస్తే పక్కన చేస్తాం. నడుస్తుండేటప్పుడు విశాఖపట్నం లాంటిప్పుడైతే మరీ మధ్యలో గోతులు ఉంటాయి. ప్రతివాడు గోతుల్లో పడిపోతాం, పక్కనేసి నడిపించుకెళ్తారు. ఎక్కడ పడితే గోతులు తీసేస్తారు. తీసిన గోతులో పడకుండా ఎలాగే చెప్పేసి జీవితం నాకు కూడా చిన్న గోతులు, పాములు, తెళ్ళు లాంటి విషయం మనకు వస్తాయి. వాటి నుంచి రక్షించుకొని చక్కగా వెళ్ళడం కోసం చేసేటటువంటి అధ్యయనమే పంచాంగ శ్రవణం. అంటే ఈ సంవత్సరం ఏం చేసుకోవాలని ఎక్కువ ఉంటుంది తప్ప ఏమి అవుతుంది అనేది తక్కువ ఇంపార్టెన్స్ అక్కడ. ఇంకొకటి ప్రతి సంవత్సరం చెప్పినట్టుగా ఈ సంవత్సరం చెప్తాను. ఇవన్నీ కూడా ఒక గురువుని కానీ అవతారమూర్తిని కానీ నమ్మనటువంటి వాడు. అంటే మీ రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పనికొస్తారు మీకంటే ఎక్కువ. ఒక అవతారమూర్తి యొక్క పాదం ఆశ్రయించి ఉండేటప్పుడు దేనినైనా తప్పించగలిగే సామర్థ్యం అవతారమూర్తి అని ఉంటుంది. ముందు గుర్తుపెట్టుకోండి. ఈ శాస్త్రం అంతా కూడా అనుగ్రహం ఉంటే గ్రహం లేవని చేయలేవు. దైవం యొక్క అనుగ్రహం కానీ స్వామి యొక్క అనుగ్రహం కానీ ఈ గ్రహము ఏడు ముందు ఏ వైద్యం వారి అనుగ్రహం ఉంటాయి. అది గుర్తుపెట్టుకుని ఆ లిమిటేషన్తో అలాంటి అనుగ్రహం లేకుండా మనం బతకడం అనేది నాకు అలవాటు. కాబట్టి క్షమించండి, స్వామికి లెటర్ ఎందుకు ఇస్తాను? స్వామి నమ్మలేక అంతే కదండి. ఆయనకి మర్చిపోయారు, మధ్య మధ్యకి వచ్చింది ఏజ్ ఇచ్చేసి కాబట్టి మన సంగతి పట్టించుకోవడం లేదా మర్చిపోయడం అని కదా నడిపిస్తాం. ఆయన సర్వాంతర్యామి అంటే మనకు తగ్గేదంతా నమ్ముతుండేటప్పుడు ఆయనకి లెటర్
ఎవరైతే లెక్కలు ఇస్తారో వాడితే పనిచేస్తారు. సజెస్టింగ్ బెటర్ థింగ్స్ టు గాడ్ అనేవారు మా గురువు గారు నా శ్రీకే గారు. స్వామి ఎక్కడ కూడా అంటే సజెస్టింగ్ బెటర్ థింగ్ టు గాడ్. ఇంకా ఈరోజు మర్చిపోయాము, సరిగ్గా తెలియలేదు. ఈరోజు పెళ్లి చేసుకోవడం అని చెప్పాడు అనమాట. ముహూర్తం ఆయన ఉత్సవాలు చూడడం, జ్యోతిషం నేర్చుకోవడం లేదు, అలా రోజు పడేవాడు. మీరు ముహూర్తం పెట్టండి, ఆయన పెర్మిషన్ అడుగుతామని అడిగేవాడు నా దగ్గరికి వస్తుంటారు. అప్పుడు అక్కడ ముడుపులకి అవన్నీ పనిచేస్తారు. ఈ లిమిటేషన్స్తో పట్టుకుంటూ ఒక్కొక్క రాశిలో ఈ సంవత్సరం ఏం చేసుకోవాలో చెప్పుకున్నాం. 22 మార్చి నుంచి 21 ఏప్రిల్ సాయం లెక్కల ప్రకారం చెప్తాను. నేను ఫాలో అయ్యేటటువంటి సిస్టమ్ సాయనమైనటువంటి సిస్టమ్. హిమాలయంలో ఉండేటటువంటి పరమ గురువులు ఈ సిస్టమ్నే ఫాలో అవుతారు. నిర్వహణ సిస్టమ్ అంతా మిగతా దేశం అంతా ఫాలో అవుతుంది. ఎందుకు ఫాలో అవుతుందో నాకు కూడా తెలియనంత వరకు వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు. కలియుగం అయ్యేంత వరకు ఆ చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ మన పరమ గురువు చెప్పినటువంటి మార్గంలో సూర్యుడి యొక్క చాలామంది బట్టి మనం ప్రిడిక్షన్స్ చెప్తాం. ప్రతి సంవత్సరం వచ్చి చెప్తున్నాను, చాలామంది కరెక్ట్గా దొరుకుతున్నాను అన్న ధైర్యం మీద వచ్చి చెప్తాను. నేను ముందు ఎంఆర్ఆర్లో సరిగ్గా చెప్పలేదంటే మనిషికునేవాడు. చాలామంది రాసుకుంటున్నారు, అవుతున్నానని చెప్పేదనేటువంటి ధైర్యం మీద మళ్ళీ వచ్చి చెబుతూ ఉన్నాం. మాస్టర్ ఈకే గారు అనేటటువంటి పరమ గురువు దగ్గర 14 సంవత్సరాలు నేను అధ్యయనం చేసి ఈ శాస్త్రం ఆయన దగ్గర నేర్చుకున్న దాంట్లో కొంత ఒక 5% వచ్చిందేమో అంగీకారం అయ్యేటటువంటి దాంట్లోనే సాహసం చేసి చెప్తూ ఉంటాను. అది నా రాక 14 సంవత్సరాలు పొగలు కాక ఆయన బాధల దగ్గర నేర్చుకున్నాను. నాకు ఇక్కడ కృష్ణమాచార్య అనేటటువంటి మాస్టర్ ఈకే అనేటటువంటి ఆయన ఇచ్చిన సంప్రదాయం, ఆయన పరమ గురువులు ఇచ్చినటువంటి సంప్రదాయంలో మనం చెప్పుకుంటాం. మార్చి 21 నుంచి ఏప్రిల్ 21 లోపల వచ్చినటువంటి వారు సాయన మేషరాశికి సంబంధించినటువంటి వారు. మీరు ఎవరున్నా సరే, మీకు ఎవరున్నా సరే ఈ సంవత్సరం మీకు అద్భుతమైనటువంటి సంవత్సరం. తప్పిపోయినటువంటి ఆవు ఇంటికి చేరినట్టుగా, తప్పిపోయినటువంటి కుక్క ఇంటికి చేరినట్టుగా, కోపం వచ్చినట్టు కొడుకు ఇంట్లోంచి పారిపోయి మళ్ళీ ఇంటికి వచ్చినట్టుగా, అలిగిపోయే వ్యక్తి ఇంట్లోంచి వెళ్ళిపోయిన ముగ్గురు మళ్ళీ ఇంటికి వచ్చినట్టుగా, భార్య అలిగిపోయి పుట్టింటికి వెళ్ళిపోతే మళ్ళీ ఇంటికి వచ్చినట్టుగా ఎలాగైతే ఉంటుందో, దే కమింగ్ టు ఒరిజినల్ ప్లేస్ అలా ఉంటుంది సత్సంగం. స్థితి అంతా కూడా పూర్వం ఎలాగైతే ఉన్నదో అలా ఉంటుంది. అమ్మవారు పంచకృత్యపరాయణ చెప్తారు.